మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధనామమున ప్రియమైన సమ్మతి జిల్లా మరొక కాల సమయం వేరే వాక్యంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన శివుని బంగారు పదాలతో లెక్కలేని వందనాలు, స్థితుల స్తోత్రములు గతించిన రాత్రంతా నీ రేఖల సాధన కాచి కాపాడి సంరక్షించిందేవా. మరొక కాల సమయం సజ్జలు లెక్కించారు ప్రార్థించినవా. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందినారు చేసినాం నడుచున్నాం తండ్రి. ఇటువంటి సంగతులను నేను దానికి ఏర్పాటు చేయలేను. ఒక భాగం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23 నుంచి 28 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23 నుంచి 28 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరు గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, యాజకత్వము అనగా నిత్యము కొనసాగేది. తండ్రితో మానవునికి ఉండవలసిన సంబంధాన్ని నిత్యము కొనసాగింపజేసి ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, మార్పు లేని యాజకత్వము. అంటే ఆ దినాలలో మరి లేవీయులు మరి ఏదైతే దేవుడు యాజకత్వాన్ని అప్పచెప్పాడో వారు మరణించిన తర్వాత మరి వేరొక వ్యక్తి రావడము, ఈ విధంగా వారు ఆ విధమైన మార్పుని కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ నిత్యము యాజకత్వాన్ని జరిగించే మెల్కీసెదెకు క్రమం చొప్పున మరి యాజకత్వాన్ని కొనసాగిస్తున్న క్రీస్తుని బట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అందుకని అన్నాడు, మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూను ఉండ సాధ్యము కానుందన్న. అంటే మరణించిన తర్వాత మరి కొత్త వారు ఏర్పరచబడతారు కాబట్టి మరి వ్యక్తులు, మానవులు ఒకరే ఉండడం సాధ్యం కాని పరిస్థితి అనే విషయాన్ని ఇక్కడ పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తారు. కాబట్టి ఇక్కడ ఈ యాజకులు మరి కొత్తవారు రావడము, మరి పాతవారి ప్రదేశంలో ఈ విధంగా అది కొనసాగుతున్న ప్రక్రియగా ఉన్న సందర్భాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అనేకులుగా ఇది ఈయన నిరంతరము ఉన్నవాడు అంటారు. ఎవరు? ప్రభువుని గురించి. ఈ ప్రభువు నిరంతరము ఉండేవాడు అంటే ఆయన మరణాన్ని గెలిచిన వాడు, మరణము జయించిన వాడు, మరణపు ముళ్ళ గెలిచిన వాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తుని వచ్చి పౌలు ఏమంటున్నాడు, ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఆయన. మార్పు లేని అంటే ఈయన కాకుండా వేరే యొక్క వ్యక్తి అంటే దేవుని కుమారుడు అంటూ ఎవరు లేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉండి ఆయన యాజకత్వాన్ని జరిగిస్తున్నారు. కాబట్టి ఈయన వచ్చి పౌలన్నాడు, ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు మరి వారి పక్షమున అనేది. ఎవరైతే దేవుని కలిగి ఉండాలని, ఎవరైతే దేవుని తెలుసుకోవాలని, ఎవరైతే దేవునితో జీవించాలని తలంపు కలిగి ఉంటారో వారి మధ్య అనగా దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఈ ప్రధాన యాజకుడిగా ప్రభు ఉన్నాడు అనే విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణులనుగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఈయన మార్పు లేనివాడు, మారనివాడు. నిత్యము తండ్రితో మనకు సంబంధాన్ని కలిగి ఉండి ఆయన మధ్యవర్తి అయి ఉన్న ఈ ప్రభువుని బట్టి, అంటే ప్రభువు యొక్క మాటను బట్టి ఇక్కడ మార్పు లేని యాజకత్వాన్ని మనము కలిగి ఉన్నాము. కాబట్టి క్రీస్తు ద్వారా ఇది నూతన పరచబడింది అనే విషయాన్ని పౌలు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి ఈయనను గురించి ఆయన అంటున్న మాట, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున. అంటే ఎవరి ద్వారా? ప్రభు ద్వారా మనం దేవుని యొద్దకు ఏమవుతున్నాం అంటే చేర్చబడుతున్నాం. ఎందుకని? ప్రభు మాటల ద్వారా, ప్రభు వాక్యం ద్వారా, ప్రభు యొక్క ఉద్దేశాల ద్వారా, ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయన మన కొరకు ఏదైతే మరణాన్ని అనుభవించి మనం పొందవలసిన శిక్షాన్ని అనుభవించి మనకి రక్షణను, నిత్య జీవాన్ని అనుగ్రహించారో దాన్ని బట్టి ఆయనతో మనం సంబంధాన్ని కలిగి ఉన్నామనే విషయాన్ని చెప్తూ విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు అని. అంటే
నీ నా కొరకు ఆయన ప్రతిదినము ప్రార్థన చేసేవాడై ఉన్నాడు. అంటే నీ నా ప్రార్థనలను దేవుని యొద్దకు చేర్చడానికి యేసుక్రీస్తు వారు ఉన్నారు అనే విషయాన్ని చెప్తూ అన్నాడు. కాబట్టి జీవిస్తున్నాడు గనక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అన్నాడు. ఎవరిని? మరణం నుండి, పాపం నుండి మానవులను రక్షించడానికి ఆయన తన కార్యాన్ని, తండ్రి చిత్తాన్ని జరిగించారనే విషయాన్ని పౌలు ప్రస్తావిస్తూ, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడను, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడు అని. కాబట్టి ఈయన చాలు. అంటే ఏంటి? ఈయన ద్వారా మనకి సమస్తము సమకూడి జరుగుతున్నవి, ఆయన ద్వారా అన్ని మనకి అనుగ్రహింపబడినవి. ఇవన్నీ కూడా ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మనం కలిగి ఉన్నామనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావన చేశాడు. దేన్ని బట్టి? పవిత్రుడు. ఈయన ఎలాంటి వాడు అంట? పవిత్రుడు అంటే పాపం లేనివాడు, నిర్దోషి, నిర్దోషము లేనివాడు, నిష్కల్మషుడు అంట. అంటే కల్మషం లేనివాడు, అంటే ఆత్మతో సత్యముతో తండ్రి యొక్క ఉద్దేశాలను, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగిస్తున్న ఆయన కుమారుడైన క్రీస్తుని గురించి చెప్తా అన్నాడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని. అంటే పాపము లేనివాడు అనే మాటని ఇక్కడ పౌలు ప్రభుని గురించి చెప్తూ, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా అంటే దేవునితో, తండ్రితో, తండ్రి కృపాక్షమున కూర్చున్న క్రీస్తు ప్రభువాని గురించి పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అన్నాడు. కాబట్టి ఈయన ద్వారా, ఈయనను బట్టి, ఈయన యొక్క ఉద్దేశాలను బట్టి, ఈయన ఆలోచనలు బట్టి ఎవరైతే మరి తమ హృదయాలను సరిచేసుకుంటారో, ఎవరైతే తమ అతిక్రమాల పాపాలను విడిచిపెడతారో, ఎవరైతే దేవునితో జీవించడానికి సిద్ధపడతారో వారందరూ కూడా యేసు యొక్క మార్గములో, ఈ ప్రధాన యాజకుడిగా ఉన్న ప్రభు యొక్క మార్గములో జీవించినట్లయితే ఆయన మనలను, ఆయన తన యొక్క రాజ్యానికి, అంటే తండ్రితో మనము సదాకాలం ఉండడానికి ఆయన మనల్ని సిద్ధపరుచునే విషయాన్ని పౌలు ఇక్కడ ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని గురించి కూడా ఇక్కడ పౌలు ఒక మాట మాట్లాడుతాడు. ఏమని? ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన గనుక. అంటే ఏంటి? ఏ ధర్మశాస్త్రం అయితే మనల్ని నీతిమంతులుగా చేయలేకపోయిందో ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, కానీ దానికంటే ఉన్నతమైనది, మెరుగైనది దేవుడిచ్చాడు. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని? ధర్మశాస్త్రము బలహీనతల గల మనుష్యులను యాజకులుగా, అంటే వారి బలహీనతలను బట్టి, వారి శారీరక పరిస్థితులను బట్టి, మరి మానసిక పరిస్థితిని బట్టి, మరి వారి యాజకులుగా ఉన్నప్పటికీ దాని యందు వారు స్థిరత్వాన్ని కలిగలేరు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన, అంటే ఏంటి? ధర్మశాస్త్రం తర్వాత వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడిగా ఆయన వచ్చి ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దాన్ని ఆయన జరిగించాడు. కాబట్టి ఆయన గురించి పౌలు అంటున్నాడు, తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొంది అని. వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించిన క్రీస్తుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కుమారుని నియమించిన కనుక, కుమారుని అనగా యేసుక్రీస్తు ప్రభువాని, తండ్రి చేత పంపబడిన కుమారుడైన ఈయనను బట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు అని. అంటే ఆయన పాపం లేనివాడు, అందుకని బయలు చెప్పాడు, పవిత్రుడు, నిర్దోషి, కల్వంతుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని. క్రీస్తుని గురించి ఎందుకు చెప్పాడు అంటే, మరి మానవులమైన మనము పాపం చేసి, మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి, మరి ఆ యొక్క పాపంలో ఉన్నాము కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపం లేనివాడు కాబట్టి ఆయనను గురించి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడని పౌలు ప్రస్తావించిన ఈ ప్రభువుని గురించి ఇక్కడ చెప్తూ ఆయన అంటున్నాడు. ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. కాబట్టి ఈయన మానవుడు కాదు, ఈయన దేవుని కుమారుడనే విషయాన్ని చెప్పి తను తాను అర్పించుకున్నప్పుడు
ఒక్కసారి ఈ పని చేసి ముగించాను. కాబట్టి ఏ పాపం అయితే మానవుని మీద ఏలుబడి చేసిందో ఆ పాపాన్ని తొలగించడానికి ఆయన తన రక్తాన్ని చిందించి తన రక్తము చేత మనుషులందరి పాపములను కొట్టివేసి ఆయన నీతిని మనకు ధరింపజేస్తున్నాడు. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుని మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మార్పు లేని యాజకత్వాన్ని ప్రధాన యాజకుని కలిగిన మనము ఆయనతో ఆయన రాజ్యములో తండ్రితో సదాకాలము జీవించాలంటే దేవుని యొక్క మాటల చేత, ఉద్దేశముల చేత, ఆలోచనల చేత పరిశుద్ధాత్మని యొక్క సహాయము కోరుకున్న వారముగా ఆ పరిశుద్ధాత్మని సహాయమునందు నిత్యము నిలిచిన వారమై పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి ఏ విషయాల్లో అయితే తెలియజేశాడో దానిని బట్టి నేడు మనము పరిశుద్ధులముగా, పవిత్రముగా, నిర్దోషులముగా క్రీస్తు రక్తములో కడగబడ్డ వారమై ఆయన యందు, ఆయన యాజకత్వమునందు మధ్యవర్తిగా ఉన్న క్రీస్తునందు మనము ఆ మహిమలోనికి ప్రవేశించిన వారమై ఉన్నామని ఉదయకాల సమయన పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవాన్ని బంగారు పదాలు పొందనాలు. నిజమేనైనా నిరంతరము యాజకత్వాన్ని జరిగిస్తూ నిత్యము మా కొరకు తండ్రి యొక్క విజ్ఞాపన చేస్తున్న కుమారుడైన క్రీస్తు ప్రభువ అందుని బట్టి వందనాలు. నిజమేనాయన ఆనాడు నాయన యాజకులుగా ఉన్నవారు నాయన వారు మరణించినప్పుడు నాయన మరలా కొత్త వారిని ఏర్పాటు చేసుకుంటూ అయ్యా వారు ఆజ్ఞానుసారంగా ఈ యొక్క ధర్మశాస్త్రమును అనుసరించేవారు. అయితే నాయన ధర్మశాస్త్రమును కొట్టివేయలేదు కానీ ధర్మశాస్త్రము ఏదైతే చేయలేకపోయిందో దాన్ని నెరవేర్చుటకు నీ కుమారుడైన క్రీస్తును నాయన మీరు పంపించున్నారు. కాబట్టి నాయన ఆయన ద్వారా మీరు మాకు అనుగ్రహింపజేసిన ఈ గొప్ప రక్షణను మేము కలిగినటకు నీ సహాయం మాకు అనుగ్రహించినందుకే వందనాలు. పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కలంక్షుడిగా, ఏ పాపము లేని వారిగా నీ కుమారుడైన ఉన్నారు. కాబట్టి ఆయన ద్వారా నేడు నాకు మాకు అనుగ్రహింపజేస్తుంది ఈ గొప్ప రక్షణను మేము కొనసాగించుటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచేవాడు, రోగులను స్వస్థపరచేవాడు, ఆయా ప్రార్థన ఆసుపత్రులు కలిగిన వారిని నీ కృపచేత నింపుతున్నవాడు. ఆయన నేడు మేము నీ ఎద్దకు రాగలుగుటకు నీకు మార్గమై ఉన్నావు. కాబట్టి నీ అందు మేమును మా అందు నీ మాటలు నిలిచినట్లు మా అందరికీ నీ కృప దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులను ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పి ఆశీర్వదించి జీవించి నీ కృపచేత నింపి కాపాడమని, జీవముల నీ మాటల చేత జీవింపజేసి నీ రక్షణ వస్త్రాలు మాకు ధరించేయమని ఏ సునపనామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చేగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మన నామకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధంలో కాదు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించిన గాక. ఆమేన్.